హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త గుడ్ న్యూస్. సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్లందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. సో, ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికన్నా ముందుగా మీ వరకైతే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఓటర్ల జాబితాలోని ఓటరు పేరు అక్షర దోషాలు ఉన్నాయన్న కారణంగా ఓటును అయితే నిరాకరించవద్దు అని అయితే పేర్కొంటుందని కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ ఐడి కార్డు ఆధారంగా ఓటు వేయడానికి అనుమతించాలని తెలిపింది. సో, ఓటరు జాబితాలోని ఓటరుకు ఫోటోకు సంబంధం లేదని భావిస్తే ఈసీ గుర్తించిన ఏదో ఒక ఫోటో ఐడిని కార్డును చూపించినట్లయితే ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలనైతే ఎన్నికల సంఘం స్పష్టం చేసిందండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఒకసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే హక్కును కల్పించారు. ఎన్నికల సంఘం ఈసీ గురువారం ఖండించింది. సో, ఇటువంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని తెలిపిందండి. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేయొచ్చు అనైతే స్పష్టం చేసింది. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏవైనా అక్షర దోషాలు ఉన్నా కానీ, ఏమైనా ఫోటోకు సంబంధించి ఏమైనా కొన్ని మార్పులు ఉన్నా సరే ఓటుకు అనుమతించండి. సో, ఏదో ఒక ఐడి తీసుకుని వస్తే ఓటు అయితే వేపించండి అని అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.